దేశవ్యాప్తంగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురుకి ర్యాంకులు రావడం జరిగింది. ఇప్పుడు మనకు గీసుగొండ మండలం అనంతరం గ్రామానికి సంబంధించిన సయ్యింపు కిరణ్ కుమార్కి 568 ర్యాంకు రావడం జరిగింది. ఇప్పుడు మనం కిరణ్ కుమార్ వద్ద ఉన్నాం. ఈ విజయాన్ని సాధించడానికి తను ఏ విధమైన కష్టం, ఏ విధమైన కృషి చేసిందని తెలుసుకునే ప్రయత్నించాం. హలో అండి, నమస్కారం అండి. ఇది మీకు 568 ర్యాంకు రావడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది నా ఫైనల్ అటెంప్ట్ అండి. సో నాకు ఇప్పుడు ఇది 6th అటెంప్ట్. నేను గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. సో ఇది రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హోప్ఫుల్లీ అంటే ఈ ఫైనల్ అటెంప్ట్లో ఇలా ఎండ్ అవ్వడము నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఈ 6th అటెంప్ట్ వరకు చాలా కష్టపడ్డారు. అంటే ఎంతో అంటే ఫిఫ్త్ అటెంప్ట్ వరకు రానప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? చాలా హార్డ్గా ఉండేదండి డెఫినెట్లీ. లాస్ట్ నాకు 4th అటెంప్ట్లో 2 మార్కులతో పోయిందండి. అండ్ 3rd అటెంప్ట్లో నాకు 2 మార్క్స్తో నా ఇంటర్వ్యూ కాల్ పోయింది. సో ఎప్పుడు అట్లా 2 మార్క్స్తో వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు చాలా అన్హ్యాపీగా ఉండేది డెఫినెట్లీ. బట్ ఐ హ్యావ్ టు సే ఫస్ట్ మా సిస్టర్ అండి, తను ఎప్పుడు నాకు చెప్పేది దట్ మనం ఫస్ట్ వెళ్దాం, ఏం కాదు, వీ హ్యావ్ దట్ క్యాలిబర్ అని. సో అదైతే ఉండే దట్ బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ వాస్ వెరీ స్ట్రాంగ్. సో దానివల్ల నేను అంటే ఎక్స్ట్రా బర్డెన్ ఏం లేకుండా ఓన్లీ నన్ను నేను మేనేజ్ చేసుకుంటే అయిపోయేలాగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎల్స్ దే వర్ అబ్జార్బింగ్ సైమల్టేనియస్లీ. సో అందువల్ల ఇట్స్ నా అంటే ఇది నేను ఒక్కరిని సాధించింది అయితే డెఫినెట్లీ కాదు. బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సపోర్టింగ్ ఫ్యామిలీ. అందుకని నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. అంటే మీరు ఈ స్థాయికి రావడానికి మీకు సంబంధించిన గురువులు ఎవరు మిమ్మల్ని ముందుండి ప్రోత్సహించినారు? నాకు వేరియస్ స్టేజెస్లో వేరియస్ పీపుల్ ఉండేయండి. ఎస్పెషల్లీ నాకు మా సీనియర్స్ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రూప్. మేము ఒక గ్రూప్లో చదువుకునే వాళ్ళం అండి. సో అది ఆ గ్రూప్ స్టడీస్ అనేవి చాలా నాకు హెల్ప్ అయినాయి. అండ్ దాంతోపాటు 3rd, 4th అటెంప్ట్లో నాకు బాలలత మ్యామ్ గారు చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చేవాళ్ళు. నాకు టీచింగ్, నేను క్లాసెస్ చెప్తామన్నా, నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి, నా లీడర్షిప్ స్కిల్స్ పెరగడానికి షీ వాజ్ దేర్ ఆల్వేస్. సో తను చాలా నాకు హెల్ప్ చేశారండి. దాంతోపాటు ఇప్పుడు ఫైనల్ అటెంప్ట్లో నాకు వికాస్ కానుకొల్లు అని చెప్పేసి ఆ మెంటర్ అనమాట. సో హీ హెల్ప్డ్ మీ అ లాట్ దిస్ ఇయర్. అట్లా మీ కుటుంబం సంబంధించి వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న కుటుంబము, ఇందులో మీరు చాలా కష్టపడ్డారు. మీకు మీ తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా స్ఫూర్తి? వాళ్ళు వ్యవసాయమే చేస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఎప్పుడూ పెద్దగా ఉండేవండి. చిన్నప్పటి నుంచి కూడా మనం ఎందుకు ఉండలేము అన్న ధోరణి అయితే డెఫినెట్లీ, మనం ఎందుకు అవ్వలేము అన్న ధోరణి అయితే డెఫినెట్లీ ఉండేది. సో అంటే మనుషులు చిన్నవాళ్ళే కానీ ఆలోచనలు చాలా పెద్దవండి. సో అది నాకు చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే పల్లెటూరు నుంచి మనం ఢిల్లీ దాకా ఆలోచించాలంటే అది పెద్ద విషయం అండి ఇక్కడ నుంచి. సో దాంట్లో మనం కూడా చేయొచ్చు అండ్ అన్న ధోరణి నాలో ఆ కాన్ఫిడెన్స్ నింపడం అయితే జరిగిందండి ఓవర్ ద ఇయర్స్. సో అండ్ ప్యారలల్లీ నేను చదువుకున్న ప్లేసెస్, నాకున్న ఫ్రెండ్స్, వాళ్ళ ఇంపాక్ట్ కూడా చాలా ఉండేదండి. నేను నవోదయలో చదువుకున్నాను, దాని తర్వాత ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాను. సో ఈ అంతా చదువుకునేటప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఎస్పెషల్లీ ఐఐటీలో వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లో, సివిల్ సర్వీస్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ చూసే కొద్దీ నాకు ఇంకా మనం కూడా అవ్వచ్చు ఒకరోజు అన్న బిలీఫ్ అని ఉండేదన్నమాట. సో హియర్ వి ఆర్ టుడే. ఇప్పుడు నెక్స్ట్ యూపీఎస్సీకి సంబంధించిన పోటీ పరీక్షలు వెళ్తున్న విద్యార్థులకు మీరు ఏ విధంగా అంటే మీ కష్టాన్ని వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నారు? వాళ్ళు ఏ విధంగా కష్టపడితే ఇది సాధించవచ్చు అని మీరు చెప్తారు? నేనైతే ఇప్పటివరకు అంటే జస్ట్ ఫ్యూ ఇయర్స్ బిఫోర్ రిజల్ట్ వచ్చే ముందు వరకు కూడా నేను అనుకుని ఉండేవాడిని దట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. వన్స్ ద ప్రాసెస్ ఈజ్ కరెక్ట్లీ డన్, దెన్ the results will take its own course. So we can only control what we can control. So we have to control the controllables. MSO ni చెప్తా ఉంటారండి. సో ఈ థింగ్స్ ఎప్పుడు నా మదిలో whenever I am weak, అంటే ఎందుకంటే 6 నుంచి 8 సంవత్సరాలు అన్నది అది తక్కువ పీరియడ్ కాదండి. సో ఈ మీన్ టైంలో ఎప్పుడు నేను వీక్ అవుతున్నా అన్న టైంలో కూడా నాకు ఎప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట. ప్రాసెస్ని కరెక్ట్గా చేద్దాం, లెటస్ డూ విత్ దిస్ అటెంప్ట్స్ అండ్ ఈ అటెంప్ట్లో వస్తుంది. ఈ అటెంప్ట్లో ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అయిన అటెంప్ట్ కూడా ఇంతే గట్టిగా ఇచ్చాను. బట్ టుడే స్టార్స్ అలైన్ అవుతాయి అంటారు కదా. సో స్టార్స్ అలైన్ టుడే అండ్ ఐ గాట్ దిస్ ర్యాంక్.
ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you. ఇప్పుడు ఇదే కాకుండా ఇక్కడ కిరణ్ కుమార్ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు మిత్రులతో అంత కోలాహలమైన వాతావరణంలో ఉంది. ఇప్పుడు మనం కిరణ్ కుమార్ సంబంధించిన తల్లిదండ్రులను వారిని అడిగి అసలు అతను ఈ ర్యాంకు సాధించడానికి సంబంధించి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ తనకి అందించారనే విషయాన్ని వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ బాబుకు ఈ విధమైన ర్యాంక్ సాధిస్తారని మీరు అనుకున్నారా? అంటే ఇంకా మెరుగ్గా రావాలని అనుకున్నాం. సరే, ఏదో సంతోషం వచ్చింది, బీ హ్యాపీ. ఐఏఎస్ అనుకున్నాం మేము మొదటి నుంచి కూడా. ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ చాయిసెస్ ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి కూడా మీది వ్యవసాయ కుటుంబ నేపథ్యం, తను కూడా ఎన్నో అంటే ఇబ్బందులను చూసిండు. ఇప్పుడు మీరు తనకు ఈ ర్యాంక్ రావడంతో మీకు ఏ విధమైన హ్యాపీనెస్ ఉంది? సరే, బీ హ్యాపీనే. సరే, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని తీసుకోవాలా, స్వీకరించాలా, అనుకున్నది రాలేదనే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానం సాధించి సమాజంలో గౌరవ పేరు సాధించినప్పుడు మేము తల్లిదండ్రులకు ఇంకా గర్విస్తాము. ఇప్పుడు ఈ ర్యాంకుతోని బీ హ్యాపీ అయినా గర్వపడేది అయితే ఏం లేదు. నేను ఒక పేరెంట్గా చెప్పిందంటే ఎదిగే కొద్ది ఒదిగుండే లక్షణాలు నేర్చుకోవాలనేది మొదటి నుంచి కూడా పిల్లలకు నేర్పుకుంటూ వచ్చాను. అదే పరిమాచారంలో ఇది వాడు ఈ స్థాయిలో ఉండగలడానికి కారణం. థ్యాంక్ యూ. తనకు సంబంధించి తనను ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళ సిస్టర్ తనని బాగా ఎంకరేజ్ చేసి తను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన కిరణ్ కుమార్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీ అన్నగారికి మీరే దగ్గరుండి ప్రోత్సహించి తీసుకెళ్ళాలని తెలిసింది. మీరు ఎలా ఇప్పుడు మీరు తనకు వచ్చిన ర్యాంక్ వచ్చినా మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతుంది? ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. ఈ మా యొక్క సంతోషంలో మీరు అందరు పాల్గొన్నందుకు. అండ్ మేము ఒకటైతే బిలీవ్ చేస్తాం, మా ఫ్యామిలీ అంతా హార్డ్ వర్క్తో ముందుకెళ్తే పక్కాగా సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పి. మేము బేసికలీ ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళము. మా అమ్మ నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. సో ద మోటివేషన్ బిహైండ్ అస్ ఇస్ లైక్ వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాళ్ళు, మేము ఆ కష్టం పడకూడదని ఒక రీజన్తోనే మమ్మల్ని ఇప్పటివరకు చదివించారు. సో మా అన్నయ్య కూడా నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్. సో తను ఐఐటీలో ఉన్నప్పుడు కూడా నేను కూడా అక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పి ఆల్వేస్ దట్ వాస్ అ బేస్ లైన్ ఫర్ మీ. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము మేమందరం తనకి మంచి ర్యాంక్ వచ్చినందుకు. ఓకే అండి, ఇది కష్టపడి సాధించి మనలో ఉండాలి, కష్టాన్ని నమ్ముకొని ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ అనంతారం నుంచి కెమెరామెన్ నయంతో దిలీప్, KTimes TV.